వినాయక చవితి సందడి మొదలైంది. తొలి పూజ అందుకోవడానికి 75 అడుగుల భారీ బెల్లం వినాయకుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం మనం గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి భారీ గణనాథుని విగ్రహం ఎదుట ఉన్నాం. దీనికోసం కొన్ని రోజుల నుంచి కూడా ఎంతో కష్టపడి దీనికి సంబంధించి మొత్తం మేకింగ్ అంతా కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో పూజలన్నీ కూడా గణపతి అందుకున్నాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని రోజుల నుంచి తయారు చేస్తున్నారు, మొత్తం ఎంత బెల్లాన్ని ఉపయోగించారు అనేది ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈసారి విశాఖలో 75 అడుగుల బెల్లం వినాయకుడు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత బెల్లంతో చాలా చూడ చక్కగా ఉన్నాడు వినాయకుడు. ఎలా అనిపిస్తుంది ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి? కానీ ఇది 75 అడుగుల విగ్రహం అండి, చాలా గొప్పగా ఉంది. మాకే గూగుల్లో కూడా మనం సెర్చ్ చేస్తే బెల్లం వినాయకుడు అంటూ రాలేదు. ఎందుకంటే మనం సెర్చ్ అంటే ఫస్ట్ ఈ స్ట్రక్చర్ ఎలా నిలబెట్టాలి ఏంటి అనేది మనం ఏదో ఒకటి అంటే అవగాహన కావాలి. అసలు అవగాహన లేకుండా మనం ఇంత పెద్ద భారీ వినాయకుడిని తయారు చేయడానికి గూగుల్ కూడా ఇది లేదండి. అంత ఫస్ట్ టైం అండి, ఫస్ట్ వినాయకుడు. ఎక్కడి నుంచి శిల్పిని తీసుకొచ్చారు? మొత్తం ఎన్ని టన్నులు ఉపయోగించడం జరిగింది బెల్లం అంతా కూడా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ బెల్లాన్ని? కానీ ఇదంతా బెల్లం అయితే రాజస్థాన్ నుంచి వచ్చిందండి. మొత్తం బెల్లం అంతా రాజస్థాన్ నుంచి వచ్చింది. శిల్పి మాత్రం మన లోకలే, మన అనకాపల్లి శిల్పి వచ్చారు. మనకు కూడా ఏంటంటే ఒక గొప్పతనం కదా, మన లోకల్లో కూడా ఇంత మంచి శిల్పి ఉన్నారు, ఇలాంటి గొప్ప విగ్రహాలు చెక్కే శిల్పి ఉన్నారని. అంటే అనకాపల్లి కూడా బెల్లానికి ఫేమస్, మరి అక్కడ నుంచి కూడా ఉపయోగించుంటే అంటే అక్కడి నుంచి ఉపయోగించడం అంటే మన బెల్లానికి అక్కడ బెల్లానికి మనకి ఫుడ్ అంటే మనకి అన్ని ప్రికాషన్స్ వాళ్ళు ఇచ్చారండి. అంటే ఒక 3 months మనకి సేఫ్టీ పర్పస్ అంతా ఇచ్చారు. 3 months వరకు ఏం అవ్వకుండా ఉంటది. తర్వాత అన్ని సేఫ్టీ తీసుకొని మళ్ళీ, ఎందుకంటే ఇదే ప్రసాదాన్ని మళ్ళీ మనం ప్రజల్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా 21 days లో. అందుకని ఆ ప్రికాషన్స్ అన్ని అక్కడి నుంచి మనం తీసుకున్నాం అండి. సుమారు 2 నెలల నుంచి తయారు చేస్తున్నాం. 2 నెలల నుంచి 21 days అండి. 21 days అయితే మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 75 అడుగుల విగ్రహాన్ని గత 2 నెలల నుంచి కూడా తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇంత అద్భుతమైన లంబోదరుని తయారు చేసినటువంటి శిల్పి ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ వినాయకుడిని, బెల్లం వినాయకుడిని చేయడం జరిగింది? ఎలా అనిపిస్తుందండి మీకు? సార్ ఫస్ట్ టైం మాకైతే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందువల్లంటే ఇంచుమించుగా 100 అడుగు నుంచి 100 అడుగులతో ప్రతి విగ్రహం కూడా మట్టితో కానీ ఇతర వస్తువులతో కానీ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే చేయడం అండి బెల్లంతో. అయితే ఫస్ట్లో మేము కొంచెం ఆందోళన పడేవాళ్ళం, ఎలా చేయాలి ఏంటి అని చెప్తే కమిటీ వాళ్ళు కనుక్కొని వాళ్ళు మా చెప్పారు బెల్లంతో చేయాలి. అయితే శ్రీని గారు అవుతుందా లేదంటే అవుతుందని పక్కగా నేనైతే కంపెనీకి చెప్పగలను. పక్కా నిర్ణయం, బెల్లానికి సేఫ్టీ మీరు చూసుకోండి, దాని ఆల్టర్నేట్ అంతా నేను చేస్తానని చెప్పి ఆ కమిటీ వాళ్ళకి భరోసా ఇస్తే ఆయన దిగారు. నేను కూడా 20 మంది స్టాఫ్తో డే అండ్ నైట్ చేస్తూ ఇంచుమించుగా 40 రోజులుగా చేస్తూ సక్సెస్ఫుల్ గా గణేశుడు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉందండి. అంటే బెల్లంతో నార్మల్ గా చేస్తే కరిగిపోద్దని ఒక అపోహ ఉంటుంది, మరి అలాంటి జరగకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? జాగ్రత్తలుగా అంటే కమిటీ ఆల్రెడీ 3 months దీనికి వారంటీ ఇస్తారని మన కమిటీ వాళ్ళు ఆల్రెడీ రాజస్థాన్ నుంచి కనుక్కొని తీసుకొచ్చారు. అయితే అప్పటికీ కూడా నాకు లేకుండా కొంచెం దాని సేఫ్టీగా దానికి తొడుగుగా కవరు అది ఇంచుమించుగా దాని కూలింగ్ పెట్టి దాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకొని అది ప్రకృతి మనం చేయడం జరిగిందండి. ఇది ప్రస్తుతం అయితే విశాఖలోని గాజువాక డిపో పక్కన 75 అడుగుల భారీ గణనాథుడు కొలుదీరాడు. గతంలో కూడా గత ఏడాది కూడా ఇదే విశాఖలో అయితే 3 భారీ గణనాథులు కొలువయ్యారు. అయితే ప్రస్తుతం ఈసారి మాత్రం ఒక చూడముచ్చటి విగ్రహం బెల్లంతో, అది కూడా ఈ దేశంలోనే ఎక్కడ కూడా ఇటువంటి విగ్రహం చేపట్టారు. అలాంటి విగ్రహాన్ని తయారు చేసినటువంటి ఘనత ప్రస్తుతం విశాఖలోని గాజువాకి దక్కింది. మనం చూస్తున్నాం ఈ బెల్లాన్ని అంతటా కూడా రాజస్థాన్ నుండి తీసుకువచ్చారు. ఇక్కడ శిల్పి కూడా అనకాపల్లి అతనే ఎంతో అద్భుతంగా మలిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతిది కూడా మొత్తం 20 టన్నుల సుమారు 20 టన్నుల వరకు బెల్లాన్ని ఉపయోగించి ఇంత అద్భుతమైనటువంటి విగ్రహాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లో తొలి పూజలు అందుకున్న తర్వాత భక్తులందరికీ కూడా సర్వదర్శనాన్ని ఇచ్చి మొత్తం 21 రోజుల వరకు కూడా ప్రత్యేక పూజలు అన్నింటిని కూడా ఏర్పాటు చేసి, అదేవిధంగా వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాలంటీర్ వ్యవస్థను కూడా సిద్ధం చేసినట్టు కూడా ఇక్కడ కమిటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.